మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు, వ్రతాలు మరియు శివుని కృపను పొందటానికి కొన్ని పరిహారాలు పాటించడం శ్రేయస్కరం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పరిహారాలు తెలుగులో ఇవ్వబడినవి. మహాశివరాత్రి ప్రత్యేక పరిహారాలు: ఓం నమఃశివాయ అనే జపం. ఈ పవిత్ర రోజున 108 లేదా 1008 సార్లు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం ఎంతో శ్రేయస్సును అందిస్తుంది. తరువాత అభిషేకం. శివలింగానికి పాలు, పెరుగు, తేనె, గంగాజలం, చందనం, బెల్లం, నీరు వంటి వాటితో అభిషేకం చేయడం ఉత్తమము. ముఖ్యంగా గంగాజలంతో అభిషేకం చేయడం మహాఫలప్రదంగా ఉంటుంది. బిల్వపత్రం సమర్పణ. తరువాతది శివునికి బిల్వపత్రం అర్పించడం మహాశుభప్రదం. అర్చన చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి. తరువాత ఉపవాస దీక్ష. ఈరోజు ఉపవాసం ఉండి శివుణ్ణి ప్రార్థించడం ఎంతో శ్రేయస్సును అందిస్తుంది. నీరు లేదా పాలు మాత్రమే తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. తరువాత ప్రదక్షిణలు. శివలింగం చుట్టూ 21 లేదా 108 సార్లు ప్రదక్షిణలు చేయడం శివ అనుగ్రహానికి దారి తీస్తుందని నమ్మకం. తరువాత రుద్రాభిషేకం. ఈ రోజున రుద్రాభిషేకం చేయడం లేదా పాల్గొనడం మహాపుణ్యకరం. ఇది అన్ని దోషాలను తొలగించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. తరువాత దానం. మహాశివరాత్రి రోజున అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి దానాలు చేయడం చాలా మంచిది. పేదవారికి సహాయపడడం శివుని ప్రసాదం పొందే మార్గంగా చెప్పబడింది. తరువాత శివపురాణ పారాయణం. ఈ రోజున శివ మహత్యం చెప్పే శివపురాణం, రుద్ర అష్టకం, శివతాండవ స్తోత్రం, లలితా సహస్రనామం వంటివి పఠించడం లేదా వినడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. నల్ల దుస్తులు ధరించడం. మహాశివరాత్రి రోజున నల్ల లేదా గోధుమ రంగు దుస్తులను ధరించడం శివుని కృపను పొందటానికి అనుకూలంగా ఉంటుంది. తరువాత శివ ఆలయ దర్శనము. ఈ పవిత్ర రోజున శివాలయంలో రాత్రి జాగరణ చేసి భజనలు చేయడం అత్యంత ఫలప్రదంగా చెప్పవచ్చు. తరువాత ఈ పరిహారాలను పాటించడం ద్వారా శివ అనుగ్రహాన్ని పొంది సకల శుభాలను పొందవచ్చు. హర హర మహాదేవ శంభో శంకర.